తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయనుంది. ప్రజాపాలన telanganagov.in అనే వెబ్సైట్ ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. మొన్న విజయవంతంగా పూర్తి చేసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు అభయహస్తం కింద దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ఇక నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ప్రజాపాలన పేరుతో సభలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ సభల్లో అభయహస్తం స్కీమ్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,25,00,000 అప్లికేషన్లు ప్రభుత్వానికి అందాయి. దాదాపు అందరూ 6 గ్యారెంటీల కోసమే దరఖాస్తు చేసుకున్నారు. 6 గ్యారెంటీల్లో ఎక్కువగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు అర్హులు. ఇతర సమస్యలపై 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అందుకే ఈ దరఖాస్తులను అన్నింటినీ ఈ నెల 17లోగా ప్రత్యేక వెబ్సైట్లో ఎంట్రీ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం మీటింగ్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా గ్రామాలలోకి వెళ్ళి ప్రజల మధ్యలో కూర్చొని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ అభయహస్తానికి సంబంధించిన పథకాలకు సంబంధించి ప్రజలకు హామీ ఇచ్చిందో వాటిని అమలు చేసే దిశగా డైరెక్ట్ గ్రామాలలోకి వెళ్ళి ప్రజల నుంచి ఎవరెవరు ఏ పథకానికి అర్హులు అనే దానిపైన డైరెక్ట్ ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా దరఖాస్తులు తీసుకున్నారు. ఈ అభయహస్తానికి సంబంధించి గత నెల అంటే డిసెంబర్ 28న ఈ ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. మొన్న 6న అంటే జనవరి 6తో ముగిసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా అంటే మ్యాక్సిమం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాదాపు మెజారిటీ కుటుంబాలన్నీ కూడా ఈ అభయహస్తానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఒకసారి మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,25,84,000 దరఖాస్తులు ఈ అభయహస్తానికి సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. అంటే మనకు 1,26,00,000 దరఖాస్తులు ఓవరాల్గా మనకు 1,26,00,000 దరఖాస్తులు ఈ అభయహస్తానికి సంబంధించి వచ్చినాయి. అయితే ఇందులో మేజర్గా కాంగ్రెస్ చెప్పింది 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల్లో ఇప్పటికే ఒక గ్యారంటీ ఆల్రెడీ అమలవుతుంది. ఇక మిగతా 5 గ్యారంటీలు అమలు చేయాల్సి ఉన్నది. ఈ 5 గ్యారంటీలతో పాటు ఇతర వాటికి కూడా చాలామంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ 5 గ్యారంటీలకే మనకు చూస్తే ఈ 1,26,00,000 ఈ దరఖాస్తులలో మనకు ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి 1,05,00,000 మంది దరఖాస్తులు ఈ 5 గ్యారెంటీలకు చేసుకున్నారు. మిగతా దాదాపు 20 లక్షల వరకు ఇతర వాటికి సంబంధించిన చాలామంది కూడా 20 లక్షల దరఖాస్తులు ఇతర వాటికి వచ్చాయి. అందులో మేజర్గా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ రేషన్ కార్డులు అనేది చాలామందికి ఇవ్వలేదు. చాలామంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇక దరఖాస్తు చేసుకోని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ 5 గ్యారెంటీలతో పాటు మేజర్గా ఎక్కువగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నది ఈ రేషన్ కార్డుకు సంబంధించింది. ఇక ఈ 5 గ్యారెంటీల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలో 5 గ్యారెంటీలో కూడా గృహలక్ష్మి, తర్వాత ఈ గృహజ్యోతి, తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ గృహజ్యోతి రెండింటికి సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక ఓవరాల్గా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1,26,00,000 దరఖాస్తుల్లో ఎక్కువగా హైదరాబాద్ నుంచే దరఖాస్తులు వచ్చాయి. అందులో మనకు అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 10,07,000 దరఖాస్తులు ఒక్క హైదరాబాద్ నుంచే వచ్చాయి. ఇక సెకండ్ ప్లేస్లో రంగారెడ్డి ఉంది. రంగారెడ్డిలో 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే మేజర్గా ఎక్కువ ఆ తర్వాత ఫస్ట్ ప్లేసు, సెకండ్, థర్డ్ ఈ 3 కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అనే ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఇక చివరిగా చాలా తక్కువ దరఖాస్తులు వచ్చింది మనకు ములుగు జిల్లా ఉన్నది. అక్కడ కేవలం 98,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మిగతా ఏ జిల్లా తీసుకున్నా 1,00,000కు పైగానే దరఖాస్తులు ఉన్నాయి. ఇక హైదరాబాద్లో 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ ములుగు జిల్లా చూస్తే మనకు ములుగు జిల్లాలో కేవలం 98,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 16,392 గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభలు నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అక్కడ డైరెక్ట్గా ప్రజల నుంచే అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఇక 710 మున్సిపల్కి సంబంధించినటువంటి వార్డుల్లో డైరెక్ట్గా ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు అక్కడ
సభలు నిర్వహించి ప్రజల నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు. ఇక 6తో ఇది ముగిసింది. 7 నుంచి ఇక నుంచి ఈ ఏదైతే జిల్లాల వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ దరఖాస్తులకు సంబంధించి కంప్యూటర్ అంటే డేటా ఎంట్రీ, ఈ ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ జిల్లా నుంచి ఏ దానికి ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపైన డేటా ఎంట్రీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక దీనికి సంబంధించి మొన్న సాటర్డేనే ముగిసింది కాబట్టి ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో పాటు వివిధ పలువురు మంత్రులు కూడా ఇవాళ ఈ సమీక్షలో పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డి దీనిపైనే ప్రజాపాలనపైన ఇవాళ సమీక్ష చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తుల్లో ఏ దానికి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 పథకాలలో ఒకటి అమలవుతుంది, మిగతా 5 ఉన్నాయి కాబట్టి ఈ 5 దాంట్లో కూడా ఏ దానికి ఎక్కువగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు, ఏ దానికి ఎక్కువ అవసరం అని అనుకుంటున్నారు అనే దానిపైన ఇవాళ సమీక్ష చేయబోతున్నారు. దీంతోపాటు రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఆల్రెడీ ప్రభుత్వము దీనికి సంబంధించి దరఖాస్తు చెప్పలేదు, కానీ దీనికి సంబంధించి ఏదైతే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఇచ్చారో దాంట్లోనే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేదని చెప్పేసి దానిపైన రాసి ఇస్తున్నారు. కాబట్టి ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎట్లా చేద్దాం, ఎప్పుడు రేషన్ కార్డులు ఇద్దాం, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లా తీసుకుందాం అనే దానిపైన ఇలా పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. మేజర్గా ఈ పథకాలకు సంబంధించి 100 రోజుల్ని అమలు చేస్తామని చెప్పారు కాబట్టి 6 గ్యారెంటీలకు సంబంధించి వాటిని కూడా మరి ముందుగా మనం ఏ పథకాలు తీసుకుందాం, ప్రజల నుంచి ఏ వాటికి ఎక్కువగా డిమాండ్ ఉంది, దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఎట్లా పెడదాం అనే దానిపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష చేయబోతున్నారు. సమీక్ష తర్వాత ఏ పథకాలు ముందుగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఎవరు దీనికి అర్హులు అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది శ్రవంతి.